నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటూ ఇంకా చెప్పేసరికి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామండి అనగానే, ఏం చేస్తాము, నాన్న చెప్పాడు కదా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుందాము అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరదామనుకునేసరికి, ఏంటి డాడీ నా మాట కాదని నేను చెప్పింది అబద్ధమని చెప్పి మరి మీరు హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే దీప విషయంలో నేను అబద్ధం చెప్తానని మీరు అనుకుంటున్నారా అని చెప్పనేసరికి, ఏమో దీప అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి, శౌర్య కోసమే కార్తీక్ దీపను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు శౌర్యకి ఏదైనా జరగరాంది జరిగితే దీప కార్తీక్ విడిపోతారు, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావని నువ్వు అలా చెప్పుండొచ్చు కదా. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతే ఏదైనా నమ్ముతాను, కానీ నువ్వు చెప్పే మాట మాత్రం మా నాన్న నమ్మినట్టుగా నేను మాత్రం నమ్మను అని చెప్పి దశరథు సుమిత్ర బయలుదేరతారు. ఇంకిక్కడ దీప హాస్పిటల్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండగా అప్పుడే చక్రధర్ భార్య అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది. డ్యూటీ ముగించుకుని సుమారు 9 గంటల సమయంలో వెళ్తూ ఉండగా దీప అక్కడే కూర్చుని ఏడవడం చూస్తుంది. తను దీప కదా, ఆ రోజు మా బిడ్డను కాపాడింది తనే కదా, మరి ఆ అమ్మాయి ఏంటి ఇక్కడే కూర్చుని ఏడుస్తుంది అనుకుంటూనే డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి అడగడం కంటే నర్సు అలా వెళ్తూ ఉండగా నర్సుని పిలుస్తుంది. ఆవిడెందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తుంది అనగానే, వాళ్ళ అమ్మాయి లోపల ట్రీట్మెంట్ తీసుకుంటుంది మేడం, ఈరోజు 10 గంటలకి ఫారిన్ నుంచి డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ చేస్తారు అని చెప్పారు కదా డీన్ సారు, చెప్పింది వాళ్ళ అమ్మాయి గురించి అనగానే, అంటే అంత పెద్ద ఆపరేషన్ చేసేది వాళ్ళ అమ్మాయికా అని చెప్పనేసరికి, అవును మేడం అని చెప్పాను. కానీ మరి తను ఎందుకు ఏడుస్తుంది అనగానే, అప్పుడుకప్పుడు 45 లక్షలు కట్టాలి అంటే కష్టం కదా మేడం, ఆ అమౌంట్ గురించే బాధపడుతున్నట్టున్నారు అని చెప్పనేసరికి, అవునా సరే నువ్వు వెళ్ళు అని చెప్పి వెంటనే బయటకు వచ్చి చక్రధర్కి ఫోన్ చేస్తుంది. ఏంటి అని చెప్పాను. కానీ ఒక్కసారి అర్జెంటుగా మీరు హాస్పిటల్కి రండి, ఇక్కడ దీప కూర్చుని ఉంది అని చెప్పాను. కానీ దీప హాస్పిటల్లో ఉండడం ఏంటి అని చెప్పనేసరికి, ఏమోనండి వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ ఏదో చేయించాలంట, నేను చెప్పాను కదా ఫారెన్ నుంచి డాక్టర్స్ వస్తారు, పెద్ద ఆపరేషన్ ఎవరికో చేస్తున్నారు అని చెప్పాను కదా మీకు రాత్రి అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి, ఆపరేషన్ చేసేది వాళ్ళ అమ్మాయికేనంటండి అని చెప్పాను. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పావు కదా అని చెప్పనేసరికి, అవునండి కానీ అంత డబ్బు వాళ్ళు కట్టుకోలేరంట అని చెప్పనేసరికి, మనం సహాయం చేయాలి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ చక్రధర్ ఆఫీసులోంచి కాస్త బయలుదేరి నేరుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. ఎక్కడుంది దీప అనగానే, ఇంకోండి అక్కడ కూర్చుని బాధపడుతుందనేసరికి భార్య భర్తలు ఇద్దరు కూడా దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళడంతో లేచి నిలబడుతుంది. మీరు అని చెప్పాను. కానీ ఏంటమ్మా మమ్మల్ని మర్చిపోయావా? నువ్వు మమ్మల్ని మర్చిపోవచ్చు, ఎందుకంటే నువ్వు సహాయం చేసావు, మేము సహాయం పొందిన వాళ్ళం కదా, మేము నిన్ను మర్చిపోలేము, నీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించే మాకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మీ అమ్మాయికి ఆపరేషన్ చేస్తున్నారంట కదా, ఆపరేషన్కి మీకు ఏమన్నా ఇబ్బందా, అమౌంట్ ఏమైనా కావాలా అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు అక్కడికి డాక్టర్ అయితే వస్తారు. ఏంటి డాక్టర్ ఈవిడ మీకు తెలుసా అని చెప్పనేసరికి, తెలుసు డాక్టర్ అని చెప్పనేసరికి, అవును వీళ్ళకు అమౌంట్ చాలా అవసరం, ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆపరేషన్ చేస్తున్నారు, ఇప్పుడు 45 లక్షలు కట్టాలి, వీళ్ళు 4 లక్షలు మాత్రమే కట్టారు, మిగిలిన అమౌంట్ కడితేనే ఆపరేషన్ చేస్తానని పెద్ద డాక్టర్ చాలా క్లియర్గా చెప్పారు. వీళ్ళకి నేను ఎంత చెప్తున్నా ఆ అమౌంట్ కట్టలేకపోతున్నారు, ఎలా బ్రతికించుకుంటారో ఏంటో పాపని అని చెప్పాను. కానీ ఇలా రా ఒకసారి కళ్యాణి అని చెప్పి పక్కకు పిలుస్తాడు. ఏంటండి అని చెప్పాను. కానీ ఆ మిగిలిన 41 లక్ష చెక్ రాసిస్తాను, అమౌంట్ కౌంటర్లో కట్టేయమని చెప్పనేసరికి, సరేనండి 41 కాదు 45 లక్షలు రాయండి, ఏమో ఇంకా ఏమైనా ఖర్చులుంటాయి కదా అని చెప్పనేసరికి, సరేనని ఇంకా గబగబా చెక్ బుక్ తీసి 45 లక్షలు చెక్ రాసి ఆ చెక్కును కాస్త తీసుకువెళ్ళి దీప చేతిలో పెట్టేసరికి, ఏంటండి ఇది అని చెప్పాను. కానీ 45 లక్షలకు చెక్ రాసానమ్మా, మీ అమ్మాయిని కాపాడుకోవడానికి సరిపోతాయి కదా.
ఆ చెక్కు చూడడంతోటే దీపకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే కాళ్ళకి నమస్కారం చేయబోయేసరికి, ఏంటమ్మా నువ్వు నా బిడ్డ ప్రాణాలు కాపాడావు, నేను నీ బిడ్డ ప్రాణాలు కాపాడి నీ రుణం తీర్చుకున్న దాన్ని అవుతాను కదా, అందుకోసమని అని చెప్పనేసరికి, నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అప్పుడేదో రౌడీల నుంచి మీ బిడ్డను కాపాడినందుకు గాను నా పాప కోసం ఏకంగా 45 లక్షలు ఇస్తున్నారా అనగానే, 45 లక్షలు కాదమ్మా, 1 కోటి రూపాయలైనా పర్వాలేదు, నేను నీ బిడ్డను కాపాడాలి, నీ రుణం తీర్చుకోవడానికి మాకు ఇదొక అవకాశం అని అనిపిస్తుంది. సరే కళ్యాణి, ఇక్కడ కావాల్సినవన్నీ నువ్వు చూసుకో, ఏదైనా తక్కువ అనిపిస్తే వెంటనే అమౌంట్ అరేంజ్ చెయ్యి అని చెప్పనేసరికి, సరేనండి అని చెప్పాను. కానీ సరేనమ్మా నేను వెళ్ళొస్తాను, నీకు ఏదైనా అవసరం అయితే మాత్రం నా భార్య ఇక్కడే కదా ఉంటుంది, నువ్వు వెంటనే నా భార్యను కలువు అని చెప్పనేసరికి, సరేనని ఇంకా ఆ చెక్కు పట్టుకుని అలా కూర్చుండిపోతుంది. ఈలోపు కార్తీక్ కాశీ రానే వస్తారు. రావడంతో దీప చెక్కుతో అలా కూర్చుని చూస్తూ ఉండగానే, దీప అనుకుంటూ వచ్చేసరికి చేతిలో ఉన్న చెక్కుని దీప కార్తీక్ చేతిలో పెడుతుంది. 45 లక్షలు ఎవరిచ్చారు చెక్కు అని చెప్పనేసరికి పైన చక్రధర అని రాసి ఉంటుంది. చక్రధర ఎవరు దీప అని చెప్పాను. కానీ దీప మొత్తం జరిగిన విషయం చెప్పడంతో, నిజంగా ఆ దేవుడే పంపించిన వ్యక్తిలా వచ్చి మన బిడ్డను కాపాడుతున్నారన్నమాట. వాళ్ళ ఆవిడ కూడా ఇక్కడే డాక్టర్ అండి, పేరు కళ్యాణి అంట అని చెప్పనేసరికి, సరే నేను ఈ అమౌంట్ తీసుకెళ్ళి కౌంటర్లో కట్టేస్తాను అని చెప్పి వెంటనే ఆ చెక్కు కాస్త తీసుకువెళ్ళి కౌంటర్లో ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆపరేషన్కి అమౌంట్ మొత్తం కట్టేసాము అనగానే చెప్పారు, కళ్యాణి గారు హస్బెండే కదా ఇచ్చారు, నేనే చెప్పాను వాళ్ళకి, మీ ఆవిడ ఎవరిని సహాయం అడిగే మనిషి కాదనుకుంటా, వాళ్ళు వచ్చి ఏంటి అని అడుగుతున్నా కానీ మాట్లాడకుండా అలా నిలబడిపోయింది. సరైన సమయానికి నేను వచ్చాను కాబట్టి శౌర్య పరిస్థితి ఇదే అని చెప్పడం వల్ల వాళ్ళు చెక్ రాసి ఇచ్చారని. కానీ చాలా థ్యాంక్స్ డాక్టర్, నా భార్య ఎవరి దగ్గర సహాయం తీసుకోవాలని అనుకోదు, కానీ ఇప్పుడు తన కూతురు పరిస్థితి బాగోకే తీసుకుందనగానే, అలాంటి గొప్ప ఆదర్శాలకి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీ ఆవిడ ఎప్పుడో వాళ్ళ బిడ్డను కాపాడిందంట కదా, అందుకోసమనే ఇదంతా చేస్తున్నారని డాక్టర్ కళ్యాణి నాకు చెప్పారు అని చెప్పనేసరికి, సరే అమౌంట్ అయితే కట్టేశారు కదా, మేము చూసుకుంటాంలే అని చెప్పి ఇంకా డాక్టర్ కాస్త వెళ్ళిపోతాడు. దీప దగ్గరికి వచ్చేసి దీప కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే అమ్మకు ఫోన్ చేసి చెప్తానని కానీ, చెప్పండి అత్తయ్యకి కూడా చెప్పండి అనగాని, సరేనని ఇంకా వెంటనే ఫోన్ చేసి చెప్పేసరికి, ఏంట్రా కార్తీక్ అమౌంట్ వచ్చింది అనగానే, దీప ఎప్పుడో ఒక బిడ్డను కాపాడిందంట, వాళ్ళే వచ్చి 45 లక్షలు చెక్ ఇచ్చారమ్మా అని చెప్పనేసరికి, అవునా పోనీలే, దీపం మంచితనమే తన బిడ్డను కాపాడుకుంటుందన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది శౌర్య కనగానే, 1 గంటలో ఆపరేషన్కి తీసుకువెళ్తారు, మీరు వస్తానంటే రండి అని చెప్పాను. కానీ మేము హోమం జరిపిస్తున్నాము కార్తీక్, హోమం పూర్తవగానే మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాము అంటూ ఇంకా కాంచన చెప్పడంతో, సరేనమ్మా అని ఇంకా కార్తీకు కాశీ అందరూ కూడా హాస్పిటల్ దగ్గరే ఉంటారు. ఆపరేషన్కి తీసుకెళ్లే సమయం రానే వస్తుంది. ఇంకా శౌర్యను, నువ్వేం భయపడకమ్మా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, పెద్ద పరీక్ష పూర్తయిపోతుంది, నువ్వు దేనికి భయపడకు, మీ అమ్మ నాన్న నీకు తోడుగా ఉన్నారనుకో అని చెప్పి ఇంకా కార్తీకు దీప ఇద్దరు కూడా ధైర్యం చెప్పేసరికి, శౌర్య అయితే వెళ్ళొస్తాను అనేసరికి జాగ్రత్తగా వచ్చేసి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇంకా ధైర్యం చెప్పైతే ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తారు. మరి శౌర్యకు ఇలాగే చక్రధర్ సహాయం చేయాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా శౌర్య ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.